ప్రభుత్వాన్ని కూల్స్తామన్నోళ్ళు ఎక్కడున్నారు? గీత కార్మికులకు సేఫ్ టికెట్స్ అందజేస్తున్న సీఎం రేవంత్ అంటూ మొన్నటిదాకా అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ఉన్నారో లెక్కలేసుకోవాల్సిందే. అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు మా పార్టీలో మారుతున్నారు. ఇగో ఇది అసలు ముచ్చట. అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు కానీ పోయినా పోలే. ఎంఐఎం ఎట్లాగో వాళ్ళతోని పొత్తులో ఉంది, పోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళతోనే కలిసి ఉన్నట్టే. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నట్టు? మరి వేరే ఎమ్మెల్యేలు ఎందుకు పోతలేరు? మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతలేరు? బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచిరు మన దగ్గర రాష్ట్రంలో 8 మందిని గెలిపించారు బీజేపీ వాళ్ళను. రాజాసింగ్ గోషామహల్ నుంచి గెలిచిండు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలా కేసీఆర్ ని అట్లే రేవంత్ రెడ్డిని ఓడించి గెలిచిండు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో గెలిచిండు. పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ లో గెలిచిండు. అట్లే రామరావు పవారు ముదోల్లో గెలిచిండు. పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో గెలిస్తే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో గెలిచిండు. ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ లో గెలిచిండు. ఈ 8 మంది నేనేం అడుగుతున్నా, దమ్ముంటే 8 మందిలో ఒక్కలను టచ్ చేయి, ఒక్కలను చేర్చుకొని చూడరాదు. ఒక్కడు 8 మంది కదా, 39 మందిలో ఆ బర్లను ఆ దున్నపోతులను ఎంతమందిని చేసుకున్నా ఒకటే, ఇళ్ళకెళ్ళి ఒక్కని చేర్చుకున్నా ఒకటే. ఒక్కలనన్నా చేర్చుకోవాలి కదా. మరి వీళ్ళకి అవసరం లేదా? ఈ నియోజకవర్గాలలో అభివృద్ధి అవసరం లేదా? నా ప్రశ్న ఏంటంటే, ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం వాళ్ళు వస్తున్నారు అని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు ఈ నియోజకవర్గాలలో ఎందుకు అభివృద్ధి అవసరం లేదు? వీళ్ళ ఒక్కన చేర్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఒక్కసారి ఏ బీజేపీ ఎమ్మెల్యేతోనైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుస్తాం కదా. మరి వాళ్ళు ఎందుకు పోతలేరు? వీళ్ళకే ఎందుకుంది? బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు చేరట్లేదు పార్టీలో? ఫస్ట్ కామారెడ్డి ఎమ్మెల్యేతో అడుగుదాం. రేవంత్ రెడ్డిని ఓడించాడు కాబట్టి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డిని అడుగు చూద్దాం. అభివృద్ధిని చూసి వస్తున్నారు అని చెప్పినప్పుడు ఇదే అభివృద్ధి కోసము 8 మంది బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే బీజేపీలోంచి ఒక్క ఎమ్మెల్యే ఎందుకు కాంగ్రెస్ లోకి పోడు? అన్న గుడ్ మార్నింగ్. అన్న గుడ్ మార్నింగ్ అండి. కామారెడ్డి ఎమ్మెల్యే గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. అన్న మీరు లైవ్ లో ఉన్నారు. ఒకే ఒక ప్రశ్న, సింపుల్. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం వస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. నేనేం అడుగుతున్నా అంటే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీకు వద్దా అభివృద్ధి అనేది నా ఫస్ట్ ప్రశ్న. అవును, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కోసమే వీళ్ళు పార్టీ మారిండ్రు. కాంగ్రెస్ అందరూ టిఆర్ఎస్ లకు అభివృద్ధి కోసమని అప్పుడు బాగా అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఇంట్లో అభివృద్ధి చేసేందుకు పోతారు. అంతే, మేమే అభివృద్ధి చేయడానికి వచ్చేసరికి గవర్నమెంట్ మాదే వస్తుంది, మేమే ఫామ్ చేస్తాం. ఇంతకు ముందే నేను చెప్పిన ప్రెస్ మిత్రుల ముందరనే ముఖాముఖి చెప్పిన 2028లో గవర్నమెంట్ వస్తుంది అని చెప్పిన. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నా. 2028లో గవర్నమెంట్ రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఓకే. కాబట్టి అభివృద్ధి పేరిట ప్రజల్ని మోసం చేసుడు, ప్రజలు వ్యక్తులను, పార్టీని, కార్యకర్తలను వారి కష్టాన్ని చూసి ఓటేసారు. అంతేగాని మీరు అభివృద్ధి పేరిట ప్రతి ఎమ్మెల్యేకి అదొక అలవాటు అయిపోయింది. అభివృద్ధి అని చెప్పి పోతారు. సరే, పోయినసారి పార్టీ మారిన వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి చెప్తే, మళ్ళీ ఇప్పుడు పార్టీ మారుతున్న వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని వీళ్ళకి అలవాటే కదా. శ్వేతపత్రం రిలీజ్ చేసే అలవాటే కదా. పాత ప్రభుత్వము కాంగ్రెస్ శాసనసభాపక్షము విలీనమన్నారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఎవరి ఇష్టం వాళ్ళది, రాజ్యాంగాన్ని విస్మరించే ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఏ మాత్రము చీము నెత్తురు లేదు, విలువలు లేవు, రాజకీయ విలువలు పూర్తిగా పతనం అయిపోయింది. డబ్బే ప్రాధాన్యము, దానికో అంక అభివృద్ధి. ప్రజలకు చేసేది ఏమున్నా ప్రభుత్వమే ఉండాలని ఏం లేదు. అభివృద్ధి చేయాలనుకుంటే నా ఫస్ట్ ప్రశ్న అదే. అసలు ఇప్పుడు మీకు ఫండ్స్ రావు అని అనిపిస్తా ఉంది, అంటే అట్లా కనిపిస్తా ఉంది పరిస్థితి. ఫండ్స్ రావు, ఫండ్స్ ఇవ్వము అనేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తలేరు. ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ప్రజలు ఓటేసిన ప్రతి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క. వల్ల ఓడిపోయిన వాళ్ళు తప్ప గెలిచిన వాళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క. రాష్ట్ర ప్రభుత్వము వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నది కాదు, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే సభ్యుడే. కాబట్టి
రాజ్యాంగం ప్రకారంగా కాన్స్టిట్యున్సీకి ఏదైతే రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో, ప్రజలకు పరేడ్ క్యాపిటల్ కింద ఏదైతే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందో వారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకే, అట్లాంటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటే ఆయనకి ఎందుకు రావని భయపడతా ఉన్నాడు? మరి అభివృద్ధి అంటే ఇంకేం అభివృద్ధి జరుగుతుందని పోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ అభివృద్ధి జరిగింది? ఆ అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. ఓకే, వారి స్వలాభాల కోసము, స్వలాభేక్ష కోసం పోతున్నారు. మరి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సరే, టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ అనేది తర్వాత విషయం. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. మరీ ముందు పోకుండా 84 ఎన్టీ రామారావు గారి నుంచి చూద్దాం. ఎన్టీ రామారావు గారు ఇవాళ ట్యాంక్ బండ్ గాని, ఇవాళ తిరుపతి గాని, విశాఖపట్నం గాని, ఇవాళ ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారు డెవలప్మెంట్ చేసింది ఉన్నది. తిరిగి చంద్రబాబు నాయుడు వచ్చినాక హైటెక్ సిటీ అవన్నీ కట్టడము, ఇంకా ఐటీ సెక్టర్ ను డెవలప్ చేయడము, రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ కు ఒక విలువ వచ్చింది. మరి ఎటుపోయింది టీడీపీ? ఓకే, అభివృద్ధి చేసినప్పుడు ఎటుపోయింది టీడీపీ? అలాగే తిరిగి టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అభివృద్ధి చేసిన వాళ్ళు ఉన్నారే. గతంతో ఇప్పటికీ ఆ కాన్స్టిట్యున్సీ మార్పు చెందితే ఉన్నది. ఒకప్పుడు టీడీపీలో దుబ్బాక ముత్యం రెడ్డి గారు అంటే, ఆయన దుమ్మాట ముత్యం రెడ్డి గారు అంటే కాన్స్టిట్యున్సీ పక్కనే కేసీఆర్ గారు ఉన్న సిద్దిపేట ఉన్న దుమ్మాట కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో కనిపిస్తుండే. ఎవరికైనా తెలుస్తుండే ఇది దుమ్మాట, బార్డర్ దాటితే ఏర్పడిపోతుంది, దుమ్మాట అయిపోయింది, నియోజకవర్గం అయిపోయింది. అట్లాంటిది ఇప్పుడు ఈ నడమల చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా గత 10 సంవత్సరాలు కానీ, నా 5 సంవత్సరాలలో కానీ అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. వారు ఓడిపోయారు. ఓకే, అంటే ఓడిపోవడానికి అభివృద్ధికి సంబంధం లేదు. మాట తీరు, ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతి, ప్రజలతో మాట్లాడే పద్ధతి, ప్రజలకు కనీస అవసరాల్లో నేనున్నా అనే ఒక హామీ, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తే పోరాడడం, ప్రజలతోనే నిత్యం మమేకమై ఉండడం, ప్రజల కోసం బతకడం అనేది గెలుపుకు నాంది పలుకుతుంది. కానీ నోటి దురుసుండి డబ్బు సంపాదనని లక్ష్యంగా పెట్టుకొని అహంకారంతో ప్రజలకు కలవకుండా గెలవక ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి చేస్తా ఉంటే సమస్యలు పెరుగుతా ఉంటాయి. ఓకే, అంటే చర్చ ముఖ్యంగా చెప్పండి. ఎంత అభివృద్ధి చేసినా ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు అంటే, నోటి దుర్సన్న ఉండాలా, లేదా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులన్నా అయి ఉండాలా, డబ్బులు బాగా సంపాదించి కరప్షన్ చేసి విచ్చలవిడితనం అయి ఉండాలా, లేదా తన కార్యకర్తలు విచ్చలవిడిగా గ్రామాల్లో ప్రవర్తించినట్టన్నా ఉండాలా, లేదా అధికారం ఉందనే అహంకారంతో ఇష్టం ఉన్నట్టు అధికారాలను వాడడమైనా జరగాల. అభివృద్ధి రోడ్లు వేసినంత మాత్రాన, మోరీలు వేసినంత మాత్రాన, సెంట్రల్ లైటింగ్ వేసినంత మాత్రాన ప్రజలు ఓటేస్తారనేది కాదు. ప్రజలు ఓటేయడానికి 10 రకాలుగా చూస్తారు. అందులో ఒకటి అభివృద్ధి, ఇంకా 9 చాలా ఉన్నాయి. అభివృద్ధి అనేది స్వలాభం కోసం పోతున్నటువంటి 5 ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడరాదా, పోరాడరాదా, ప్రజల కోసం కొట్లాడితే రాదా? కేసీఆర్ గారి మీద పావల వడ్డీ కోసం నేను గొడవ చేసిన, పావల వడ్డీ వేయలేదా కేసీఆర్ గారు? వేశారు కదా. అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కామారెడ్డిలో కొట్లాడినాం, ఒక వ్యక్తిగానే, ఎమ్మెల్యేగా కూడా కాదు. మాస్టర్ ప్లాన్ ఆపారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నీ జరిగినాయి కదా. పదవి లేనప్పుడే జరిగింది. ఒక వ్యక్తి సంఘటితంగా పోరాడినప్పుడు, తను ప్రజల పక్షాన్ని నిలబడ్డప్పుడు పనులు అవుతాయి. వీళ్ళేందన్నా, వీళ్ళు ఏదో ఒకటి అభివృద్ధి ఇదొకటి ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే, రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే, మేము రమ్మని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా ఇక్కడ ప్రజల్లో ఉన్న చర్చ ఏంటిదంటే, ఎంఐఎం 7 ఉన్నారు, వాళ్ళైతే కాంగ్రెస్ తోనే ఉన్నారు కాబట్టి పొత్తులానే ఉంది కాబట్టి వాళ్ళు ఏమి రావరు. మరి బీఆర్ఎస్ నుంచి మాత్రమే ఎందుకు వస్తా ఉన్నారు, బీజేపీ నుంచి ఎందుకు పోవట్లేదు? వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదా ఈ 8 మందికి అనేది ప్రశ్న. అభివృద్ధికి పోవడానికి సంబంధం లేదనేదే నేను ఇప్పటి వరకు చెప్పిన. ఓకే, పోనీ వారి ఎమ్మెల్యేలగా ఉన్నటువంటి 63 మంది గెలిచింది కదా, 64 మంది మొన్నట్లో కంటోన్మెంట్ గణేష్ గారు. ఈ 64 మందిని ఒక శ్వేతపత్రం ఇవ్వమండి, 5 ఏళ్లలో ఇది అభివృద్ధి చేస్తామని దమ్ముంటే రేపు అసెంబ్లీలో 24వ తారీఖు నాడు సబ్మిట్ చేయమనండి. అభివృద్ధి చేసి చూపెడితే చాలు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏమేమి అభివృద్ధి చేస్తామని పోతున్నారో అది కూడా రాసి ఇవ్వనండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. మేము అభివృద్ధి చేస్తామో మేము కూడా రాసిస్తాం. మేము పోకుండా అభివృద్ధి చేసేది మేము రాసిస్తాము ప్రజలకు. శాసనసభ ముఖస్తుతిగా శాసనసభలో ప్రజలు చూస్తుండగా మేము రాసిస్తాం 8 మందికి మేము ఏం చేస్తామని. పైగా ఇంకొక వార్త ఏంటంటే, పోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తారో రాసి ఇవ్వనండి. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 64 మంది ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నారో ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తారో చెప్పమనండి. ఏమి చెప్పకుండా అభివృద్ధి అంటే పిచ్చోళ్ళు కాదు ప్రజలు.
ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. ఓకే. రాజకీయం మాట్లాడట్లేదన్నా, నిజం మాట్లాడుతున్నారు. ఓకే. మీ 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక వాదన ఏంటంటే ప్రజల్లో పోతే గీత ఎవరు పోతారు అంటే ఫస్ట్ పేరు మీదే వినిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ నోడగొట్టిండు, మంత్రి పదవులు ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి, పోతే రమణారెడ్డి పోతాడేమో అని అంటా ఉన్నారు ప్రజలు. నేనే 16 మంత్రులు ఇచ్చే పరిస్థితికి రావాలని కోరుకుంటున్నా. నేను మంత్రి పదవి కోసం పోయేటోని కాదు. ఓకే. ఓకే. సో ఫైనల్ గా 150 కోట్లతోని మీరు చేస్తాను డెవలప్మెంట్. ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది, మరి 18 నెలలు కంప్లీట్ చేస్తా అన్నారు. మీ కాన్స్టిట్యున్సీ అవుతుందా? ఎప్పటిలోపు అవుతుంది? ఆల్రెడీ కళ్ళాలు మొదలవుతున్నాయి, దానికి ఆరంభం చేస్తున్నాము. కళ్ళాల ఫ్లాట్స్ కూడా ప్రజలు ఫైనల్ చేశారు. ఆల్రెడీ పనులు కూడా ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే. అది అయిపోతుంది. తర్వాత రైతు సేవా కేంద్రం కూడా వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ హాస్పిటల్ చేస్తాం, ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. అయితే బీజేఎల్పీ ఎప్పుడు మాట్లాడినా అంటే ప్రెస్ మీట్లలో ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతా ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు పక్క బండి సంజయ్ కావచ్చు అడుగుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు. కానీ ఆధారాలతో సహా మరి ఎందుకు బయట పెట్టట్లేదు? యూ ట్యాక్స్ అంటున్నారు, ఆర్ ట్యాక్స్ అంటున్నారు, అన్ని అంటున్నారు. ఇన్ని ఆధారాలతో మరి బయట పెడితే కనీసం ప్రభుత్వం కూలిపోతుందని కూడా చెప్తా ఉన్నారు. మళ్ళీ 2 రకాలుగా చెప్తా ఉన్నారు. కరెక్ట్. మా ఎల్ఓపి గారు, మా ఫ్లోర్ లీడర్ గారు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. నా దగ్గర ఆధారాలని చర్చకు రమ్మని చెప్పారు. వీళ్ళు చర్చకు పిలవండి, ఆయన చూపిస్తాడు కదా. చర్చకు ఎందుకు పిలిచారు మీరు? ఆధారాలు కావాలని కూడా పిలవండి. ఇప్పుడు నన్ను రమ్మనంటే నేను ఏడికైనా వస్తాను. ఎవరు ఓకే. ఇవాళ పత్రికల ఒక వార్త వచ్చింది. బండి సంజయ్ ఏమంటా ఉన్నాడంటే కేంద్ర మంత్రి హరీష్ రావు ఒక్కడే మంచి పొలిటీషియన్ బీఆర్ఎస్ లా అంటా ఉన్నాడు. సో హరీష్ రావుని తీసుకొస్తారా బీజేపీలకి మీరేమన్నా? హరీష్ రావు వచ్చినా రాజీనామా చేసి రావాలని కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు అన్నారు. హరీష్ రావు మంచోడేనే అని. హరీష్ రావు వస్తున్నాడా బీజేపీలకి అని అడిగినప్పుడు, పత్రికలు అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ అని చెప్పారు. అదంటారా? అంటే మంచి అంటే మామని వెనుపోటు పొడిచి రమ్మని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండా అనేది ప్రశ్న. అది ఆయన సొంత అభిప్రాయము, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ లేని చిచ్చు పెడుతున్నట్టుంది కదా, బీజేపీ బీఆర్ఎస్ లో చిచ్చు పెడుతున్నట్టు అనిపిస్తలేదు ఈ మాటతో? బీజేపీ బీఆర్ఎస్ లో చిచ్చు పెడుతుందా, కాంగ్రెస్ టీఆర్ఎస్ లో చిచ్చు పెడుతుందా అనేది ఒక నిమిషానికి ఆలోచిస్తే ఏ పార్టీలో చిచ్చు పెట్టింది? ఇప్పుడు మీరు అడిగారు మంత్రి పదవి ఖాళీ ఉంది, మీకు ఇస్తారంటే పోతారా? జ్ఞానం, సిగ్గు, శరం నాకుండాలి, ఎదుటోటి చెప్తే రాదు. ఓకే. నాది నాకు విజ్ఞత ఉండాలా, జ్ఞానం ఉండాలా, నేను ఏం చేస్తున్నా, నన్ను ప్రజలు ఎందుకు కోసం కొట్టేసిరు, ఆ ఇద్దరిని కాదని నాకు ఎందుకు కోసం వేసిరు అనే బుద్ధి జ్ఞానం నాకు ఉండాలి. కానీ మంత్రి పదవి ఇస్తారు, నేను అభివృద్ధి చేస్తానా, నేను ఇదానికి పోతా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా, కేసీఆర్ గారు అట్లా అనుకుంటా మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు నేను ఎట్లా అనేది మాట్లాడమనేది ఎమ్మెల్యేను నేను అనేది చెప్పుకునే ధైర్యం ఉన్న రోజు మాట్లాడచ్చు. ఎదుటి వాళ్ళని తిట్టడం ఈజీ, తను ఏం చేస్తాడో చెప్పుకోవడమే చాలా కష్టమైన పని. ఆ పని చేయమనంటే రాజకీయ మార్పు కోరుతున్నాం. రాజకీయంలో నీతి నిజాయితీ గల యువకులు ఇవాళ రావాలి, ప్రజల పక్షాన నిలబడాలి. అంతేగాని ఒక్క 5 సంవత్సరాల అధికారం లేకపోతే విన్నోవిన్నలు ఆడిపోయే పరిస్థితికి, ఒక్కసారి గన్మెన్లు 4 లేకపోతే కనీసం బండి దిగడమే ఇబ్బంది అయిపోయే పరిస్థితికి వచ్చిరు. రాజులు కాదు, రజాకర్లు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి పనిమంతులు, అలవాటు అయిపోయింది అట్లా. పనులు వీళ్ళు ప్రజలకు పనిచేస్తే పనులు ఎమ్మెల్యేలంటే. అంతేగాని రాజులం రజాకర్లం కాదు. కాబట్టి అందరూ కొంచెం ఆలోచించుకొని ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. అభివృద్ధి అని చెప్తే ఆ అభివృద్ధికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిపోవాలా, అప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఫైనల్ క్వశ్చన్. కామారెడ్డి నియోజకవర్గంలో అంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ వల్ల మీకు ప్రోటోకాల్ సమస్య వస్తుందని చెప్పి 2-3 సార్లు వార్తలు వచ్చినాయి. మీరు కూడా దాని వైపుగా మాట్లాడినట్టు చూసినాం మేము. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? మరి అధికారులు ఎట్లా ఉన్నారు? మీకు ప్రభుత్వం నుంచి ఏమి ఇబ్బందులు వస్తా ఉన్నాయి? అధికారులది ఏం తప్పు లేదండి. అధికారులు ఎప్పుడైనా పద్ధతిగా పనిచేయాలని కోరుకుంటాం. రాజకీయ నాయకులే మూర్ఖులు అని చెప్తున్నాయి. ఖద్దరు బట్టలు క్యాలిక్యులేషన్ తో పని చేసుకుంటా మేమేదో రాజులం అనుకుంటారు. కానీ వీళ్ళు పనివాళ్ళ కన్నా వీళ్ళు పని చెయ్యాల. పనివాళ్ళు కనీసం ప్రజలు తిరస్కరించిన ఆ వ్యక్తికి ఇప్పటికి 7 సార్లు తిరస్కరించారు. నిజామాబాద్లో తిరస్కరించారు, ఎల్లారెడ్డిలో తిరస్కరించారు, కామారెడ్డిలో విచ్చలవిడిగా తిరస్కరించారు. ఆయన ప్రోటోకాల్ ఉంది అంటారు. ప్రభుత్వ సలహాదారుకు ప్రోటోకాల్ లేదు. లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడతారా, లేకపోతే చీఫ్ సెక్రటరీ చెప్తారా, లేకపోతే గవర్నమెంట్ జిఏడి సెక్రటరీ చెప్తారా, లేకపోతే స్పీకర్ గారు చెప్తారా, లేకపోతే అసెంబ్లీ సెక్రటరీ గారు చెప్తారా? అసలు ప్రభుత్వ సలహాదారులకు ప్రోటోకాల్ ఉందా? ఒక్కసారి అది చెప్పమని లేదు అని నేను
ఏ యాక్ట్ అని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రినోవేట్ చేసినటువంటి ఏవైతే మార్పులు చేర్పులు చేసినటువంటి జీవోలు ఏ ఉన్నా అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, ఏం కూడా వాళ్ళకు ఉండదు. అసలు వాళ్ళకు ప్రోటోకాలే లేదు. వాళ్ళకు ప్రభుత్వంకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకునేటువంటి సలహాదారుల పోస్ట్ 4 ఇస్తారు, 5 ఇస్తారు, 10 ఇస్తారు. ఇష్టారాజ్యం రాజ్యాంగంలో ఉందా ప్రభుత్వ సలహాదారు అనేది? అసలు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేదే లేదు. రాజ్యాంగంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేదే లేదు. కాన్స్టిట్యూషనల్ పవర్ ప్రకారంగా యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్యే ఇస్తే ఎంపవర్. అంటే తనకు ప్రభుత్వ సలహాదారుగా తనకి ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఉంది క్యాబినెట్ ర్యాంక్ అని ఉంది. క్యాబినెట్ ర్యాంక్ అనండి, స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ అనండి, ప్రోటోకాల్ లో ఉండదా అని ఇవ్వనండి. పేపర్ ఇవ్వడం ఇస్తారు, ప్రోటోకాల్ ఆర్డర్ చూపెట్టమనండి. ధైర్యం అంటే ప్రోటోకాల్ రిలీజ్ చేయమనండి. ప్రభుత్వ సలహాదారులు 4 అయినరు, 5 అయినరు. వీళ్ళందరికీ రాష్ట్రమంతటా ప్రోటోకాల్ ఉండాలి. ఏ పలికేసిన, ఏ ప్రారంభోత్సవం అయినా, ఏ శంకుస్థాపన అయినా వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రోటోకాల్ లో ఉండాలా. మరి వాళ్ళ పేర్లు పెట్టమనండి. ముఖ్యమంత్రి గారు ఎన్నో వేసారు కదా పలుకలు, అందులో పెట్టమనండి. ఓకే ఓకే ఎమ్మెల్యే గారు, ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉంటదనా? ఓకే, ఎక్కడైనా రాజ్యాంగం ఒకటే ఉంటది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటిది, కామారెడ్డి ఎమ్మెల్యే. ఆయన ఏమంటాడంటే అధికారం ఉంటేనే బతుకుతామా, ప్రతిపక్షంలో ఉండలేమా, ఎందుకు అని చెప్పి అంటా ఉన్నాడు.